రావల్పిండిలో బుధవారం నుంచి ఆరంభమైన పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మొదటి టెస్టులో వర్షం కారణంగా మొదటి రోజు 41 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ ఊహించని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. బంగ్లా బౌలర్స్ దెబ్బకు 16 పరుగులకి 3 వికెట్లు కోల్పోవడం పాకిస్తాన్కి ఎదురుదెబ్బ అయినప్పటికీ అంతకంటే మించి పాక్ కెప్టెన్ అవుట్ అయిన విషయంలో అంపైర్ వివాదాస్పద నిర్ణయం వారిని భారీ షాక్ గురి చేసింది. పేస్ బౌలర్కు అనుకూలిస్తున్న పిచ్పై బ్యాటింగ్ వచ్చిన పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 2 పరుగుల వద్ద బంగ్లాదేశ్ స్లిప్ ఫీల్డర్ అసన పెట్టిన అద్భుతమైన డైవింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన పాక్ కెప్టెన్ షాన్ మసూద్ పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. బంగ్లా బౌలర్ ఇస్లాం బ్యాక్ ఆఫ్ లెంగ్త్గా సంధించిన డెలివరీని పాక్ కెప్టెన్ మిడ్ ఆఫ్ సైడ్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్కు దగ్గరగా మిస్ అయ్యి కీపర్ చేతిలో పడింది. బంగ్లాదేశ్ ఫీల్డర్స్ క్యాచ్ అపీల్ చేసినప్పటికీ ఆన్ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇవ్వడంతో బంగ్లాదేశ్ రివ్యూకి వెళ్ళింది. రీప్లేలో బంతి ప్యాడ్కు తాకినప్పుడు స్పైక్ వచ్చినట్లే కనిపించింది. కానీ బంతి బ్యాట్కు కూడా దగ్గరగా ఉందని భావించిన థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. దాంతో పాక్ కెప్టెన్ తీవ్ర ఆగ్రహంతో పెవలియన్ చేరాడు. తర్వాత వచ్చిన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్ బంగ్లా కీపర్ లిటన్ దాస్ పెట్టిన వండర్ఫుల్ క్యాచ్కు అవుట్ అయి వెనుతిరిగాడు. 16 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ను పాక్ మరో ఓపెనర్ ఆయుబ్ మరియు మిడ్ ఆర్డర్ బ్యాట్స్మెన్ షకీల్ ఆదుకున్నారు. ఆయుబ్ తన కెరీర్లోని మొదటి హాఫ్ సెంచరీతో 56 పరుగులు చేసి పెవలియన్ చేరాడు. షకీల్ 57 పరుగులు మరియు రిజ్వాన్ 24 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడంతో పాకిస్తాన్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి పోరాడుతుంది. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.